హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కందిపప్పు కట్టుచారు చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీ అండ్ ఈజీ అండి, అందరూ ట్రై చేయొచ్చు. దీనికోసం నేను ముందుగా కుక్కర్ తీసుకుని దీంట్లో గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. దీనికోసం కొన్ని వాటర్ పోసి బాగా కడిగేసుకుంటున్నానండి. నీళ్ళు వంపేసుకొని ఇప్పుడు దానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ తీసుకోవాలండి. దీనికంటే ముందు మనం కాసేపైనా దీన్ని నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోద్దండి. ఇది బాగా మెత్తగా అయ్యేదాకా మనం విజిల్స్ తీసుకోవాలండి. మధ్య మధ్యలో గమనించుకుంటూ చేసుకోవాలి, మాడిపోకుండా అడుగంటకుండా. బాగా మెత్తగా అయితేనే మనం చారు చేయడానికి ఈజీగా ఉంటుందండి. మనం మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం ఇన్ని విజిల్స్ తీసుకోవాలి. నానబెట్టడం వల్ల కొంచెం త్వరగా ఉడుకుతుంది కాబట్టి కాసేపు నానబెట్టి విజిల్స్ తీసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. నేను దీనికోసం ఒక 8 విజిల్స్ తీసానండి. ఇప్పుడు విజిల్ పోయాక మూత తీసి చూశాను, మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని మనం గంటతో లేపి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని పప్పు దువ్వతో కానీ లేకపోతే కట్లెట్ స్మాషర్తో కానీ ఇలా గరిటెతో కానీ బాగా మెత్తగా రుద్దుకోవాలండి. అప్పుడే పప్పు అంతా బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకొంచెం మెత్తగా అవ్వాలండి. అందుకని ఇంకాసేపు మనం రుద్దుకొని దానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. చారు టైప్లో కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. థిక్గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీ పప్పును బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం మనం పోపు కోసం రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పావు నూనె వేసుకోవాలండి. నూనె వేడవగానే ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే దీంట్లో ఇంగు వేసుకోవాలండి, డైజెషన్ కోసం. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి వేసుకోవాలండి. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. అందులో ఇలాగే వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కట్టుచారు. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాము. ఇదంతా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి, పోపు మాడకుండా. ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పప్పుని బట్టి ఉప్పు వేసుకోవాలండి. దీనికి సెపరేట్గా కారం అవసరం లేదండి. ఇప్పుడు ఈ పోపు అయిపోయింది కాబట్టి దీంట్లోకి మనం కట్టును ఉడికించి పెట్టుకున్నాం కదండి, నీళ్లు పోసుకొని దాన్ని ఈ చారుని ఇందులోకి పోసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు మరిగితే కందిపప్పు కట్టుచారు రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది చాలా ఈజీ అండి, డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇది నోటికి టేస్టీగా ఉంటుంది. అలాగే అరుగుదలకు త్వరగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది దీన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటారండి. ఇది మరుగుతుందండి బాగా. మనం ఇలా కలిపి చూసుకోవాలి థిక్నెస్ ఎలా ఉంది అనేది. ఒకవేళ మీకు రుచికి సరిపోయిందా లేదా అనుకుంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా దీనికి సపరేట్గా కారం అవసరం లేదండి, ఏ మసాలా పౌడర్ కూడా అవసరం లేదు. ఇలా చూడండి, ఇది బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము. ఇది చాలా తేలికండి చేయడము, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే అండి, కందిపప్పు కట్టు రెడీ. సర్వ్ చేసుకుంటే వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.